రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఇవాళ ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలను ఒకసారి చూద్దాం. జనాగ్రహాన్ని తట్టుకోలేరు అంటూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరిక జారీ చేశారు. మా ప్రభుత్వం వచ్చాక మా కార్యకర్తలు బుద్ధి చెప్పే సాంప్రదాయానికి మీరు ఇప్పటి నుంచే బీజం వేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంపై అతివేగంగా వ్యతిరేకత పెరుగుతోంది. స్కూళ్ళు, చదువులు, ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చిన రైతులు, తల్లులు, విద్యార్థులు అందరినీ కూడా మోసం చేశారు. మాకు ఓటు వేశారని నంద్యాలలో ఏకంగా ఒకరిని చంపేశారు. మీ ప్రతీకార దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ దారుణాలను హైకోర్టు, సుప్రీంకోర్టుల దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు. అండ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలి అని కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు ప్రస్తుత గవర్నర్. సో ఆయన జోక్యం చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఇస్తున్న భద్రత మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేకి అంతకు మించి భద్రత ఇంకేమి ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇదేం పేచి అనే వార్తను చూడొచ్చు మనం ఆంధ్రజ్యోతిలో. Z+ ఇచ్చినా చాలదా జగన్? సీఎంగా ఉన్నప్పుడు అదే స్థాయి, దాన్నే కొనసాగించిన కూటమి సర్కార్. సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే, నిబంధనలకు మించి 58 మందితో భద్రత ఇస్తూ ఉన్నారు. అది చాలదంటూ కోర్టుకు ఎక్కారు జగన్. హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. భద్రతకు ముప్పంటూ బుకాయింపు, కోడికత్తి, గులకరాయి దాడి, బూచి రెండిటిపైన ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. పదవిలో ఉండగా భారీగా హంగామా చేశారు. NSG పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కల్పించుకున్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. అలాగే హోంమంత్రి అనిత కూడా కామెంట్ చేశారు. మాజీ సీఎంకు 980 మందితో భద్రత అవసరమా? అది ఒక చిన్న ఊళ్ళో ఉన్న ఓటర్ల సంఖ్యతో సమానం అంటూ ఎద్దేవా చేసిన వార్త. ఇక పోలవరానికి దారేది? నిన్న జల వనరుల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు అలాగే ఆ శాఖ మంత్రి రామానాయుడుకు దిశానిర్దేశం చేశారు. పోలవరానికి దారేది? దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కుంగిన గైడ్ బండ్, కాఫర్ డ్యామ్ల సీపేజీ, ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకైనా మరొకరికి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జల వనరుల శాఖ కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. ఇక కాకినాడ జిల్లాలో జగన్కు బిగ్ షాక్. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన 2 ప్రముఖ నాయకులు కిలారి వెంకటరోసయ్య అలాగే మద్దాల గిరి పార్టీని వీడిన నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతూ ఉన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. 2019లో పెండెం దొరబాబు వైసీపీ తరపున అక్కడ గెలిచారు. 2024 ఎన్నికల్లో కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వంగా గీతకి అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన సహకరించలేదు. క్రమంగా ఆయన పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన జగన్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి కూడా ఆయన దూరం అయ్యారు. ఆయన జనసేనలో చేరతారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక 10 రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు. పనితీరు, సమర్థత ఆధారంగా ఎంపిక. మిత్రపక్షాలకు 20% పోస్టులు ఉండవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఒక హామీ ఇచ్చింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి. సో త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో లోటుపాట్లను పరిశీలిస్తూ ఉన్నాం. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాము అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇక జగన్ చేసిన అప్పుల్ని పునర్వ్యవస్థీకరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీని కేంద్రమే ఆదుకోవాలి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు. ఒకవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి హోటళ్లలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ వాస్తవానికి టీడీపీ కూటమి నాయకులు ఆ అభ్యర్థుల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో జనసేనలోకి నిన్న విశాఖ వైసీపీ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి, బారాస పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది, రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దామంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. నిన్న పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతాము అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వరంగల్ లేదా హైదరాబాద్లో త్వరలో ఒక బహిరంగ సభకు కూడా
ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. స్థానికతపై సర్కార్ తీరు అనుమానాస్పదం. వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతోంది కాబట్టి జీవో నెంబర్ 33ని క్యాన్సిల్ చేయాలి, సర్కార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఒకవైపు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాగ్నిజెంట్ సంస్థతో కూడా ఒక ఒప్పందం అయినట్లుగా వార్తలు వచ్చాయి. సో బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతోంది. బోగస్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు అంటూ ఆ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. 4 నెలల క్రితం ఏర్పాటైన సంస్థతో ఎంఓయు, స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీ పెట్టుబడి పెట్టగలదా? ప్రజల సొమ్ముతో బృందాలుగా విదేశీ టూర్లు చేస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ పరిణామాల గురించి చూద్దాం. నెగ్గిన విద్యార్థుల పంతం. బంగ్లా ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన. భవన్లో అధ్యక్షుడు షహబుద్దీన్తో 6 గంటల పాటు విద్యార్థులు సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల నడుమ త్రివిధ దళాధిపతులు రంగప్రవేశం చేశారు. ఒక రకంగా ఒక ఉత్కంఠమైన వాతావరణం నడుమ ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూసఫ్ ఎన్నికయ్యారు. అండ్ హసీనాతో మోదం, ఖలీదాతో ఖేదం అనే వార్తను చూడొచ్చు. బంగ్లాదేశ్ మహిళా నేతలు ఇద్దరు చెరో రకం. భారత్తో హసీనా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమె నిష్క్రమణతో భారత్కు పలు సవాళ్లు ఎదురవబోతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితిని అన్నింటినీ కూడా భారత్ నిశ్చితంగా గమనిస్తోంది. బంగ్లా కల్లోలం వెనుక విదేశీ హస్తం అనే వార్తను చూడొచ్చు. ఇది అమెరికా కుట్రాని కొందరు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఖలీదా జియా కుమారుడు పాకిస్తాన్తో కలిసి పన్నిన వ్యూహము ఇది ఒక కుట్ర అంటూ మరో వాదన వినిపిస్తోంది. ఇక హసీనాకు ఆశ్రయం ఇవ్వలేం అంటూ బ్రిటన్ విముఖత వ్యక్తం చేసింది. మరికొద్ది రోజుల పాటు ఇండియాలోనే హసీనా ఉండబోతూ